నేను మీ వాసవి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఇంటి ఆడపడుచు మీ వాసవి. ఇలా ఉన్నారా? అందరూ బాగున్నారా? ప్రస్తుతం మేము మురుడేశ్వర దగ్గర ఉన్నాము. మురుడేశ్వర రాజగోపురం ముందు ఉన్నాను నేను. చాలా హైట్ ఉంది. ఇప్పుడు మనం మురుడేశ్వర టెంపుల్ ఆర్చ్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో హైవేలో వెళ్తే మనకి ఈ ఆర్చ్ కనిపిస్తుంది. బస్సులో వెళ్లే వారికి ఇక్కడే బస్సులు ఆపుతారనమాట. ఇక్కడ నుంచి ఆటోలో వెళ్ళొచ్చు. ఒక 5 to 10 minutes టైం పడుతుంది, అంత ఎక్కువ టైం పట్టదు. ఈ మురుడేశ్వర టెంపుల్ అరేబియా సముద్రం ఆనుకొని ఉంటుంది. ఇక్కడ రాజగోపురం ఆకాశాన్ని తాకుతున్నట్టుగా కనిపిస్తుంది. 20 అంతస్తుల ఎత్తు కలిగి ఉంటుంది. మన దేశంలోనే ఎత్తైన రాజగోపురంగా చెప్తారు. ఈ మురుడేశ్వరం కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. సో కన్నడ భాషలో మురుడు అంటే వస్త్రము అని అర్థము. ఆత్మలింగం పైన కప్పబడిన వస్త్రం పడిన చోటు కాబట్టి మురుడేశ్వర అని పేరు వచ్చింది. ఓన్ వెహికల్స్ లో వచ్చే వాళ్ళకి ఇక్కడ చాలా పెద్ద పార్కింగ్ ఉంది. సో పార్కింగ్ తో ఇబ్బంది లేకుండా మనం పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ రైడ్స్ కూడా చాలా ఉన్నాయి. మన ఛానల్లో లాస్ట్ వీడియోలో గోకర్ణం గురించి తెలుసుకున్నాం కదండి. గోకర్ణంలో రావణాసురుడు భూమి మీద ఉన్న ఆత్మలింగం ఎత్తలేకపోయాననే కోపంతో లింగంపై కప్పబడిన వస్త్రాన్ని దూరంగా విసిరేస్తాడు. ఆ వస్త్రం పడిన చోట మురుడేశ్వర లింగం ఉద్భవిస్తుంది. ఈ రాజగోపురం ఎంట్రెన్స్ లోనే లిఫ్ట్ ఉంటుంది. సో ఆ లిఫ్ట్ లో రాజగోపురం లాస్ట్ ఫ్లోర్ లోకి వెళ్లి మనం బీచ్ వ్యూను చూడవచ్చు. లిఫ్ట్ లో వెళ్లాలంటే పక్కనే టికెట్ కూడా తీసుకోవాలి. చాలా రష్ గా ఉంది. ఆల్మోస్ట్ ½ an hour పైగానే మేము క్యూలో వెయిట్ చేసాము ఈ లిఫ్ట్ లో వెళ్ళడానికి. పైనుంచి వ్యూ చూస్తే ఇలా ఉంటుంది. చుట్టూ బీచ్ ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. రాజగోపురానికి పెయింట్ వర్క్ జరుగుతున్నట్టుంది. సో చుట్టూ పైపులు కట్టారు. మురుడేశ్వరంలో మెయిన్ అట్రాక్షన్ వచ్చి రాజగోపురం. రాజగోపురంతో పాటు ఇక్కడ ఉన్న శివయ్య విగ్రహము. ప్రపంచంలో 2వ అతిపెద్ద భారీ శివుడి విగ్రహం ఇక్కడ మనం చూడవచ్చు. ఈ విగ్రహం నిర్మించడానికి 2 సంవత్సరాల టైం పట్టిందట. సో 123 అడుగుల ఎత్తు ఉంటుంది. ఎదురుగా నంది కూడా ఉంటుంది. సో చూడడానికి చాలా బాగుంటుంది. శివయ్య దగ్గర నుంచి చూస్తే చాలా అందంగా కనిపిస్తారు. చుట్టూ సముద్రము, ఎండలో అలా మెరిసిపోతూ ఉంటాడనమాట. ఇంత ఎత్తు విగ్రహము శివయ్యని ఇలా చూడడం చాలా సంతోషంగా అనిపించింది. ఆలయం లోపల చాలా రష్ గా ఉంది. సో టెంపుల్ లోపల వీడియోస్ తీయకూడదు, అందుకే లోపల వీడియోస్ అయితే తీయడం కుదరలేదు. మురుడేశ్వరునితో పాటు పార్వతీ అమ్మవారు, గణేశుడు, నాగదేవతలు, వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా చాలా చిన్న చిన్న మందిరాలు ఉన్నాయి. నెక్స్ట్ మేము శివయ్య భారీ విగ్రహం దగ్గరికి వచ్చాము. ఈ భారీ విగ్రహం కింద భూ కైలాస్ గుహ ఉంటుంది. సో పెద్దవాళ్ళకి 20 రూపాయలు, పిల్లలకి 10 రూపాయలు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. భూ కైలాసం కథ మొత్తం ఇక్కడ మనం చూడవచ్చు. ఎంట్రెన్స్ లోనే భూ కైలాసం టికెట్ కౌంటర్ ఉంటుంది. అలాగే పక్కనే సీతారాముల మందిరం ఉంది. రావణాసురుడి అమ్మ కైకసి గొప్ప శివభక్తురాలంట. ఆ రోజు ఇసుకతో శివలింగం చేసి పూజ చేసుకునేదట.
ఆమె భక్తికి మెచ్చి శివుడు ఎక్కడ రాక్షస లోకంలోకి వచ్చేస్తాడో అని సముద్రుడు తనలో కలుపుకునేవాడట. అలా రోజు సముద్రంలో కలిసిపోతుంటే అది చూసిన రావణాసురునికి కోపం వచ్చిందంట. అప్పుడు తన తల్లితో, అమ్మా నీకు నేను ఆత్మలింగాన్ని తెచ్చిస్తాను అని చెప్పి మాట ఇస్తాడంట. ఆత్మలింగాన్ని తీసుకొని వస్తానని చెప్పి శివుని కోసం చాలా సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు. ఇలా అయితే లోకాలన్నీ బాధింపబడతాయని కాపాడమని నారదుడు విష్ణుదేవుని దగ్గరికి వెళ్తాడు. రావణాసురుని కఠోర తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. విష్ణుదేవుని మాయ వల్ల ఆత్మలింగానికి బదులు పార్వతీదేవిని కావాలని అడుగుతాడు. పార్వతిని తీసుకుని లంకకు బయలుదేరతాడు రావణాసురుడు. దారిలో వెళ్తుండగా నారదుడు వచ్చి తనతో ఉన్నది పార్వతి కాదు అని, పార్వతి పాతాళంలో ఉంది అని, తన దగ్గర ఉన్నది కాళీ అని చెప్తాడు. అప్పుడు రావణాసురుడు పాతాళంలోకి వెళ్లి పార్వతి అనుకొని మండోదరిని పెళ్లి చేసుకుంటాడు. మండోదరిని తీసుకుని లంకకు వెళ్తే అప్పుడు వాళ్ళ అమ్మ కైకసి ఆత్మలింగం తీసుకురాలేదా అని అడుగుతుంది. అప్పుడు విష్ణుమాయ అంతా అర్థం చేసుకున్న రావణాసురుడు మళ్లీ శివుని కోసం ఘోర తపస్సు చేస్తాడు. అలా చాలా సంవత్సరాలు మళ్లీ కఠోర తపస్సు చేస్తాడు రావణాసురుడు. అలా ఎంత తపస్సు చేసినా శివుడు రాకపోయేసరికి రావణాసురుడు తన 10 తలల్లోంచి ఒక్కొక్క తలను సమర్పిస్తూ ఉంటాడు. తన భక్తికి మెచ్చిన మహాశివుడు ప్రత్యక్షమై ఆత్మలింగాన్ని ఇస్తాడు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆత్మలింగాన్ని నేలపై పెట్టకూడదు. భూగ్రహణ శక్తి వలన నేలపై పెడితే నేల లోపలికి వెళ్తుందని చెప్తాడు. అది తెలుసుకున్న నారదుడు ఆత్మలింగం లంకకు వెళ్తే రాక్షసులు బలపడతారు, దేవలోకాలు బాధింపబడతాయి అని కాపాడమని గణపతిని వేడుకుంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సూర్యునికి చక్రాన్ని అడ్డం పెడతాడు. అప్పుడు రావణాసురుడు చీకటి పడుతోంది, సంధ్యావందనం చేయాలనుకుంటాడు. తన చేతిలో ఉన్న ఆత్మలింగం నేలపై పెట్టకూడదు, ఎలా అని ఆలోచిస్తూ ఉండగా బాలరూపంలో ఉన్న గణేశుణ్ణి పిలిచి ఆత్మలింగాన్ని పట్టుకోమని అడుగుతాడు. అప్పుడు గణేశుడు నేను 3 సార్లు పిలుస్తాను, 3 సార్లు రాకపోతే నేను నేలపై పెట్టేస్తాను ఆత్మలింగాన్ని అని చెప్తాడు. రావణాసురుడు కరెక్ట్ గా సంధ్యావందనం చేసే టైంలో గణేశుడు గబగబా స్వామి 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 అని 3 సార్లు పిలిచి నేలపై పెట్టేస్తాడు. రావణాసురుడు ఎంత పరిగెత్తుకుంటూ వచ్చినా జరగాల్సింది జరిగిపోతుంది. అప్పుడు రావణాసురుడు కోపంతో గణేశుని తలపై మొట్టికాయ వేస్తాడు. నేల లోపలికి చుచ్చుకొని పోయిన ఆత్మలింగం రావణాసురుడు ఎంత బలంగా లాగినా రాదు. గోకర్ణంలో మహాగణపతి ఆలయంలో ఇక్కడ చూశారు కదా, ఇదే విధంగా మనము గణేశుని దర్శనం చేసుకుంటాం. ఆత్మలింగాన్ని ఎంత లాగినా రాకపోయేసరికి రావణాసురుడు కోపంతో పెట్టె మీద ఉన్న మూత, లింగానికి కట్టిన తాళ్ళు, వస్త్రము ఒక్కొక్కటి ఒక్కొక్క వైపుకు విసిరేసినప్పుడు వాటి నుంచి ఒక్కొక్క లింగం ఉద్భవిస్తుంది. ఆ లింగాలన్నీ ఇక్కడ మనం చూడవచ్చు. ఇలాంటి పురాణ కథలు విన్నా, చదివినా, చూసినా మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది కదా. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.